హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీ ప్రేమకై ఎదురు చూసే నీ సీత, ఎపిసోడ్ 32. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సంధ్య ఇంటికి వెళ్ళేసరికి అక్కడ పోలీస్ జీప్ ఆగి ఉంది. చుట్టుపక్కల వాళ్ళందరూ చోద్యం చూసినట్లు చూస్తున్నారు. సంధ్య వాళ్ళ బాబాయ్ ఏదో చెప్తుంటే కానిస్టేబుల్ పేపర్పై రాసుకుంటున్నాడు. అక్కడ పరిస్థితి చూసి దూరంగా స్కూటీ ఆపి గమనిస్తూ, మీరు కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లున్నాడు మీ బాబాయ్ అంది సీత స్కూటీ పక్కకి పార్క్ చేస్తూ. సీత వద్దు, వెళ్ళిపోదాం. మా బాబాయ్ బయటే ఉన్నాడు, నన్ను చూస్తే ఖచ్చితంగా చంపేస్తాడే. అరే, ఎందుకు భయం? నువ్వేమైనా తప్పు చేశావా? నీతో పాటు నేను వచ్చాను కదా, పద వెళ్ళి మాట్లాడదాం. అయ్యో, నీకు తెలియదు సీత, మా ఇంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చే వరకు కొంచెమైనా ధైర్యంగా ఉన్నాను, కానీ మా బాబాయ్ మోహన్ చూశాక చాలా భయమేస్తుంది నాకు. ఎంత కోపంగా ఉన్నాడో చూడు, చెప్పిన మాట అస్సలు వినిపించుకోడు. సంధ్య, నేనున్నాను కదా, వెనకే రామ్ గారు ఆదిత్య కూడా వస్తున్నారు, భయపడుకురా. సీత సంధ్య చెయ్యి పట్టుకుని సంధ్య ఇంటికి తీసుకువెళ్ళింది. సంధ్యని చూడంగానే ఆవేశంతో ఊగిపోతూ, ఎక్కడికి తగలబడ్డావే దరిద్రపు ముండా అని తిడుతూ ఆవేశంగా మీదకి వస్తున్నాడు వాళ్ళ బాబాయ్. ఆగండి, ఏమిటలా మీదకొస్తున్నారు? అడ్డుగా నుంచింది సీత. నువ్వెవర్తివే, దీనికి ఒత్తాసు పలుకుతున్నావు? షటప్, మైండ్ యువర్ లాంగ్వేజ్. మాటలు జాగ్రత్తగా రానివ్వండి. సీత గట్టిగా అరవడంతో కొంచెం తగ్గాడు సంధ్య వాళ్ళ బాబాయ్. అసలు ఎక్కడికి వెళ్ళావే? ఏ, వాడు రమ్మని కబురు పంపితే పోయావా? సంధ్య వైపు చూస్తూ గట్టిగా కేకలు వేస్తున్నాడు సంధ్య వాళ్ళ బాబాయ్. సంధ్య అతని అరుపులకు బెదిరిపోతోంది. లుక్ మిస్టర్, అది వెళ్ళిపోవాలనుకుంటే తిరిగి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తుంది? మాట్లాడదామని వచ్చింది, మాట్లాడనివ్వండి. అయినా మీరెవరు? నేను దాని బాబాయిని. మీరు బాబాయ్ అంతే, తండ్రి కాదు. తన పేరెంట్స్తో మాట్లాడుకుంటుంది. మీరు దయచేసి ఇన్వాల్వ్ అవ్వద్దు. రా సంధ్య అంటూ సంధ్య చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది సీత. సంధ్య వాళ్ళమ్మ ఒక మూల కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. సంధ్య వాళ్ళ నాన్న సంధ్య వాళ్ళ అమ్మని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడు. అది గడప దాటిపోయిందని తెల్లవారిదాకా నీకు తెలియలేదా? బలిసి కొట్టుకుంటున్నావే నువ్వు. ఆడపిల్లని కట్టుదిట్టాల్లో పెంచడం నీకు మీ అమ్మ బాబు నేర్పలేదా? ఇలాంటి బరితెగింపు గుణాలు మా ఇళ్లల్లో ఏడా లేవు. నీ పుట్టింటి సాలే వచ్చింది దానికి. ఏడుస్తుండావా? సిగ్గుశరం ఉన్నదానివైతే ఇంత విషం మింగి సావవే సావు. నా పరువు ప్రతిష్ట అంతా గంగలో కలిపేసింది దరిద్రపు ముండ సినిమోహంది అని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నాడు. సీతతో సహా తిరిగి వచ్చిన సంధ్యని చూసి కన్నీళ్లు తుడుచుకుంటూ, వచ్చావా అమ్మా, ఎక్కడికి వెళ్ళావురా అంటూ ఒక్కసారిగా సంధ్యని కౌగలించుకుంది. తన ప్రాణమే తిరిగి వచ్చినట్లు ఫీల్ అవుతూ సంధ్య వాళ్ళమ్మ. ఎక్కడికి సచ్చినావే దరిద్రపు ముండా? మా పరువుని నట్టేట్లో కలుపుదామని చూస్తండావా? నిన్ను సంపి నేను కూడా సస్తాను. ఆవేశంగా మీదకి వచ్చాడు సంధ్య వాళ్ళ నాన్న. సంధ్య భయంగా వెనక్కడుగులు వేస్తోంది. అంకుల్ ప్లీజ్, ప్లీజ్ అంకుల్, ఆగండి. మీ పరువు నిజంగా తీయాలనుకుంటే అది ఇక్కడికి తిరిగి రాదు కదా. గడప దాటి వెళ్ళిపోయాక మళ్ళీ అదే గడపలోకి ఎందుకొస్తుంది? అటు నుంచి అట్టే పోయేది కదా. సీత అడ్డుగా వచ్చి నుంచుంది. మీ ఇంటికి వచ్చిందా అమ్మా? ఎక్కడికి వెళ్ళిపోయిందో అని కంగారు పడ్డాము అంది సంధ్య వాళ్ళమ్మ. అంకుల్, ఆంటీ, మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి. మీతో మేము కొంచెం మాట్లాడాలి, ప్లీజ్. కూల్గా నేను చెప్పేది వింటారా? ఏందమ్మా, ఏంది? దీంతో మాట్లాడేది ఏంది? ఇది ఏం చేసిందో తెలుసా? నేనున్న పరిస్థితుల్లో చదివించడం చాలా కష్టం. అయినా కూడా ఫీజులు కట్టి చదివిస్తుంటే వాడెవడితోనో తిరుగుతుండాది. పిల్ల జీవితం కళ్ళ ముందే నాశనం అయిపోతుంటే చూడలేక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామనుకున్నాను. రాత్రికి రాత్రి ఇల్లు కదిలి బయటికి వచ్చినాది. ఈ విషయం పెళ్లివారి దాకా వెళ్ళింది. వాళ్ళు ఇట్లాంటి పిల్ల మాకు వద్దు అని మొహం మీదే చెప్పేసినారు. పీటల దాకా వచ్చిన పెళ్లి సెడిపోయినాది. అంతా ఈ దరిద్రపు ముండవల్లే. ఆవేశంగా అప్పటి వరకు లోపల ఉన్న దుఃఖం బయటికి పొంగుకు వస్తుంటే కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు సంధ్య వాళ్ళ నాన్న. రామ్ ఆదిత్య కూడా అక్కడికి చేరుకున్నారు. ఆదిత్యాని చూడగానే సంధ్య వాళ్ళ బాబాయ్ ఆవేశంగా ఊగిపోతున్నాడు. ఎరా లంబడి కొడక,
ఈడదాకా వచ్చినావా? ఎంత ధైర్యంరా నీకు? మా ఇంటి ఆడపిల్ల మీద కన్నేస్తావా? నీ కనుగుడ్లు పీకేస్తాన్రా నా కొడక. ఆ పిల్ల గుమ్మం దాటింది అంటే నువ్వు దానిని ఎంత మాయలో పడేశావురా? నిన్ను ఊరకనే వదిలిపెట్టనురా ఈరోజు. నయాలా, ఈరోజు నీకు సావు మూడింది. తిన్న దెబ్బలు సాలవారా అంటూ చూరులో ఉన్న కర్ర లాగి ఆవేశంగా మీదకి వచ్చాడు. సంధ్య వల్ల బాబాయ్ కర్ర పుచ్చుకుని ఆవేశంగా ఆదిత్య వైపు రావడంతో రామ్ అడ్డు వెళ్ళి అతని చేతిని బలంగా పట్టుకున్నాడు. చూడండి, మేము ఇక్కడికి మాట్లాడడానికి వచ్చాము. మాట్లాడి వెళ్ళిపోతాము. దయచేసి గొడవ చెయ్యొద్దు. హే, అసలు నువ్వు ఎవడ్రా? మా ఇంటి వ్యవహారాలలో కలగజేసుకుంటున్నావు? అడ్డు తప్పుకో, లేకపోతే నీకు కూడా 4 తగిలించాల్సి వస్తుంది. చూడండి, మీరు పెద్దవాళ్ళు, పెద్దరికంగా ప్రవర్తించండి. ఆదిత్య ఏం తప్పు చేశాడని మీరు ఇంతలాగా అతనిని శిక్షించడానికి? 2 చేతులు కలవనిదే చప్పట్లు రావు. ఇప్పుడిక్కడ ఏ తప్పు జరిగినా అది ఆదిత్యది మాత్రమే కాదు, మీ అమ్మాయిది కూడా అని గుర్తుపెట్టుకోండి. నువ్వు రారా ఆది, లోపలికి వెళ్ళి మాట్లాడదాము అంటూ ఆదిత్య చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువచ్చాడు రామ్. సంధ్య వల్ల బాబాయ్ ఆవేశంగా కర్ర పుచ్చుకుని, నీయాలా, నేనిక్కడ ఉండగానే మా ఇంట్లో అడుగు పెడతారా? ఎంత ధైర్యంరా నీకు అంటూ వెనక నుంచి కొట్టడానికి చూశాడు. రామ్ అతని చేతిలో కర్ర పట్టుకుని లాగి 2 ముక్కలు చేసి అవతల పడేశాడు. చూడండి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడికి మేము మాట్లాడడానికి మాత్రమే వచ్చాము, గొడవ పడడానికి కాదు. అసలు మీరెవరు? సంధ్యకి ఏమవుతారని ఇంత ర్యాష్గా, ఇంత రూడ్గా బిహేవ్ చేస్తున్నారు అడిగాడు రామ్. నేను సంధ్య వాళ్ళ బాబాయిని ఆవేశంగా అన్నాడు అతను. మీరు సంధ్య వాళ్ళ బాబాయ్ అంతే, తన పేరెంట్స్ ఏమీ కాదు మీరు. మేము తన పేరెంట్స్తో మాట్లాడాలని ఇక్కడికి వచ్చాము. ప్లీజ్ మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. రామ్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసరికి తెల్లబోయాడు సంధ్య వాళ్ళ బాబాయ్. అప్పటికే ఒళ్ళంతా దెబ్బలతో బాధపడుతున్న ఆదిత్యాని చిన్నగా నడిపించుకుంటూ లోపలికి తీసుకొచ్చాడు. సీత లోపల సంధ్య వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతోంది. చూడండి బాబాయ్ గారు, నేను మీ అమ్మాయి లాంటి దాన్ని. నేను కూడా మీ ఇంట్లో ఆడి పాడి పెరిగిన దాన్ని. సంధ్య తప్పు చేస్తే మీకన్నా ముందు నేను రియాక్ట్ అవుతాను తన స్నేహితురాలిగా. కానీ ఇప్పుడు తనకన్నా పెద్ద తప్పు మీరే చేస్తున్నారు బాబాయ్. అంటే ఏంటమ్మా? అది ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కరెక్టా? మేమేం తప్పు చేశాము? ఆస్తి అంతస్తు ఉన్నా యోగ్యత కలిగిన ఒక అబ్బాయిని వెతికి పెళ్లి చేయాలనుకోవడం తప్ప అమ్మా? అది అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతుంటే వారించడం తప్ప? ఆవేశంగా అన్నాడు సంధ్య వాళ్ళ నాన్న. కాదు బాబాయ్ గారు, సంధ్యకి ఆ అబ్బాయి నచ్చాడో లేదో మీరు తనని ఒక్క మాటైనా అడిగి చూడవలసింది. మీ పరువు ప్రతిష్ట అంటూ తనకి నచ్చని అబ్బాయిని తీసుకువచ్చి పెళ్లి చేస్తే తను హ్యాపీగా ఉంటుందా? ఇష్టం లేని వ్యక్తి తనపై చెయ్యి వేస్తే అంతకు మించిన నరకం ఆ అమ్మాయికి మరొకటి ఉంటుందా? కానీ పెంచి ఎంతో గారాబంగా పెంచుకుని విద్యాబుద్ధులు నేర్పించిన మీ అమ్మాయిని మీరే దగ్గర ఉండి నరకంలోకి తోసేస్తారా? తనకి నచ్చితే అతను పూరిపాకలో ఉన్నా సరే మీ అమ్మాయి సంతోషంగా ఉంటుంది. అదే తన మనసుకు నచ్చకుండా మీరు కోటీశ్వరుడిని తెచ్చి చేసినా సరే తను నిత్యం బాధపడుతూనే ఉంటుంది. బావుందమ్మా, బావుంది, బాగా చెప్పావు. ఇప్పుడు ఈ ముక్కు మొహం తెలియని వీడికి నా కూతుర్ని ఎలా ఇచ్చి చేయాలి? అసలు వీడెవడు? ఎవడో వచ్చి మా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అంటే మేము ఒప్పుకోవాలా? పందిట్లో పెళ్ళి ఆగిపోయి అందరి ముందు పరిగిపోయి మేమేం కావాలి చెప్పు? వచ్చిన బంధువులందరూ సూదుల్లాంటి మాటలతో పొడుస్తుంటే తల కొట్టేసినట్లుంది నాకు. కన్నీళ్లు తుడుచుకుంటూ ఆవేశంగా మాట్లాడుతున్నాడు సంధ్య వాళ్ళ నాన్న. అవునమ్మా, ఆయన మాటల్లో నిజం ఉంది. చిన్నప్పటి నుంచి సంధ్య అంటే ఆయనకి పంచ ప్రాణాలు. ఇప్పుడు కూడా ఈ పెళ్ళి కూడా తన గురించే ఆలోచించి నిర్ణయం తీసుకున్నాము. కానీ సంధ్య ఇలా చేయడం నాకు కూడా నచ్చలేదు అంది సంధ్య వాళ్ళ అమ్మ ముందుకు వచ్చి. అవునమ్మా, మీరు చెప్పింది నిజమే. రామ్ ముందుకు వచ్చాడు వాళ్ళ మాటలు వింటూ. రామ్తో పాటు ఆదిత్యని చూసి, అసలు నువ్వెందుకు వచ్చావురా లోపలికి? బయటికి పో, ముందు బయటికి పో ఆవేశంగా అన్నాడు సంధ్య వాళ్ళ నాన్న. వెళ్ళిపోతాం అంకుల్, వెళ్ళిపోతాం. మీతో మాట్లాడి వెళ్ళిపోతాం. రామ్ ఆయన్ని కూల్ చేస్తూ ఆదిత్యని కూర్చోమని సంధ్య వాళ్ళ ఫాదర్ని కూడా కూర్చోపెట్టి మాట్లాడుతున్నాడు. చూడండి, మీరు పరువు అంటున్నారు కదా. రేపొద్దున్న మీరు తనకి ఇష్టం లేని పెళ్లి చేసి పంపిస్తే తను అక్కడ సుఖంగా ఉండలేకపోతే గొడవలు పడి భర్తతో రాజీ పడలేక మీ ఇంటికి తిరిగి వచ్చి కూర్చుంటే ఇప్పుడు మీకు నీతులు చెప్పినా ఏ ఒక్కరూ కూడా మీ వెనక వచ్చి నుంచుంటారనుకుంటున్నారా? లేదు, వాళ్ళెవ్వరూ అసలు రారు. బావున్నప్పుడు వచ్చే నలుగురు కష్టాల్లో ఉంటే మాత్రం కంటికి కనిపించరు.
ఎక్కడ వాళ్ళని హెల్ప్ అడుగుతామా అని భయపడి దూరంగా ఉండడానికి ట్రై చేస్తారు. అలాంటి వాళ్ళ మాటలు మీరు పట్టించుకుంటున్నారా అంకుల్? పరువు ప్రతిష్ట కన్నా ఎంతో భవిష్యత్తు ఉన్న మీ అమ్మాయి జీవితం మీకు ఇంపార్టెంట్ అని అనిపించట్లేదా? ఇంకా మీకు వీడి బయోడేటా మొత్తం తెలియాలి అన్నారు కదా, నేను చెప్తాను వినండి. అమెరికాలో టాప్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాడు. 2 చేతుల సంపాదిస్తున్నాడు. అట్లీస్ట్ మంత్కి ఒక 60,000 అయినా వస్తాయి వాడికి. కష్టపడితే 1,00,000 కూడా రావచ్చు. చిన్న కుటుంబం, అమ్మా నాన్న వీడు అంతే. వాళ్ళ అమ్మా నాన్న తర్వాత వాళ్ళ ఆస్తి కూడా వీడికి వస్తుంది. వాడు తలుచుకుంటే మీ అమ్మాయి కన్నా గొప్ప సంబంధం వాడికి రావడం అంత కష్టమేమీ కాదు, చాలా ఈజీగా సెట్ అవుతుంది. బట్ వాడు ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అందుకని ఇంతకాలం వెయిట్ చేశాడు. వాడికి మీ అమ్మాయి నచ్చి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. అందుకనే మిమ్మల్ని వచ్చి అడుగుతున్నాడు. మీకు ఇష్టం లేకపోతే మాటలతో చెప్పి పంపించాల్సింది, అంతేగాని ఇలా కొట్టకూడదు. తప్పు మీలో ఉంచుకొని వాడిని తిట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళిద్దరూ కలవాలనుకుంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు అలా చేయట్లేదు అంకుల్. మీ పెద్దరికానికి గౌరవం ఇచ్చి మీ దగ్గరికి వచ్చి వాళ్ళ బాధని చెప్పుకుంటున్నారు. అర్థం చేసుకుని అక్షతలు వెయ్యండి. లేదు కాదు కూడదు అంటారా? నేనే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను. ఎవ్వరూ అడ్డొచ్చినా ఆగదు. అది కూడా నా స్నేహితుడి గురించి ఆలోచించి. మీ అమ్మాయి తనకిష్టం లేని పెళ్లి జరిగితే సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంది. ఆ విషయం తనే మాతో చెప్పింది. కానీ నా ఫ్రెండ్ సూసైడ్ చేసుకునే టైప్ కాదు. సమస్య ఏదైనా వస్తే పరిష్కారం గురించి ఆలోచించే టైప్. మీ అమ్మాయికి ఏదైనా జరిగితే జీవితాంతం వాడు ఆ అమ్మాయిని తలుచుకుని బాధపడడం నేను చూడలేను. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. రామ్ మాట్లాడుతూ ఉంటే అందరూ సైలెంట్ అయిపోయారు. నేను ఇక్కడికి వచ్చే ముందు మీరు తెచ్చిన సంబంధం గురించి కూడా ఎంక్వైరీ చేశాను అంకుల్. మీ అమ్మాయి కన్నా 10 ఏళ్ళు పెద్దవాడు. అంత ఏజ్ గ్యాప్ ఉంటే మీ అమ్మాయి భవిష్యత్తులో చాలా చాలా బాధపడుతుంది. మీ అమ్మాయికి 30 వస్తే అతనికి 40 ఇయర్స్ వస్తాయి. సరిగ్గా సంసార సుఖం కూడా అనుభవించలేదు. నేను ఈ మాటలన్నీ మీ ముందు మాట్లాడడం కరెక్ట్ అవునో కాదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు చెప్పకపోతే మీరు మీ చేతులతో మీ అమ్మాయి జీవితం నాశనం చేస్తారని మాట్లాడాల్సి వస్తుంది. పైగా అతను ఒక ఆఫీస్లో చిన్న ఉద్యోగి, చాలని జీతం. మీ అమ్మాయి కూడా మీలాగే జీవితాంతం కష్టపడుతూ ఉండాలా? అదే ఆదిత్యాన్ని పెళ్లి చేసుకుంటే తనకిష్టమైన భర్తతో సుఖంగా సంతోషంగా ఉంటుంది. మీరు పడ్డ బాధలే మీ పిల్లలు పడాలని కోరుకుంటున్నారా? వాళ్ళకి మంచి భవిష్యత్తు అందించండి. నువ్వు అన్నదంతా బానే ఉంది బాబు, కానీ మా కులం వేరు, ఆళ్ళ కులం వేరు అన్నాడు సంధ్య వాళ్ళ నాన్న. చూడండి, మీరు పెద్దవాళ్ళు. నేను మీకు చెప్పే అంతటి వాడిని కాదు, కానీ చెప్పవలసి వస్తుంది. కులం కులం అంటారు. ఒక్కసారి ఆలోచించండి. నీ గోడకి తగిలించి ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి భార్య బీబీ నాంచారి. మరి ఆవిడ ముస్లిం కదా? మీ దైవమే పట్టించుకోని కుల వివక్షతను మీరెందుకు పట్టించుకుంటున్నారు? మనుషులందరూ ఒక్కటే అంకుల్. వాళ్ళ మనసులు చూడండి. అంతేగాని కులం మతం అంటూ వాళ్ళ జీవితాలను నాశనం చెయ్యొద్దు. సంధ్య వాళ్ళ పేరెంట్స్ కాసేపు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ పెళ్లికి ఒప్పుకున్నట్లు అంగీకరించారు. పచ్చని పందిరి, వచ్చిన చుట్టాలందరూ అక్కడే ఉన్నారు. ఆగిపోయిందనుకున్న వాళ్ళ కూతురు పెళ్లి నిర్విఘ్నంగా జరిపించాలని నిర్ణయించుకున్నారు. సంధ్యని పెళ్లికూతురుగా తయారు చేసి ఆదిత్యాన్ని పెళ్లికొడుకుగా రెడీ చేసి పెళ్లి పందిరిలో వేదమంత్రాల సాక్షిగా పచ్చని పందిరిలో ఇద్దరిని ఒక్కటి చేశారు. అక్షతలు వేసి ఆశీర్వదించారు. ఆల్రెడీ పెళ్ళైపోయిన సంధ్య ఆదిత్య మరొకసారి పెద్దల ముందు వాళ్ళ అంగీకారంతో ఒక్కటిగా మారారు. రామ్ వైపు కన్నార్పకుండా చూస్తోంది సీత. ఏంటి అలా చూస్తున్నావు? నవ్వుతూ అడిగాడు రామ్ సంధ్యకి ఆదిత్యకి అక్షతలు వేస్తూ. ఏం లేదు బావా, పర్వాలేదు, బాగానే అందరినీ కన్విన్స్ చేశావు. గ్రేట్ బావా. నేనేం చేయలేదే, కొంచెం అక్కడ ఉన్న సిచ్యువేషన్ని క్లారిటీగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాను అంతే. బాబా, ఏదేమైనా ఐఆమ్ రియల్లీ ఇంప్రెస్డ్. చాలా చాలా నచ్చేసావు నాకు. నేను కూడా మై డియర్ మర్దల్. నువ్వు కూడా నీ ఫ్రెండ్ పేరెంట్స్ని బాగానే కన్విన్స్ చేశావు. నీ మాటలన్నీ విన్నాను నేను. ఆ మాటలు వింటుంటే నాకు అర్థమవుతుంది నీ ఫ్రెండ్ మీద నీకెంత కేరింగ్ ఉందో. తన మాట లక్ష్య పెట్టకుండా సంధ్య వాళ్ళ పేరెంట్స్ సంధ్యాకి ఆదిత్యకి పెళ్లి జరిపించడం ఏ మాత్రమూ జీర్ణించుకోలేక పెళ్లి పందిరిలో గొడవ చేసి రామ్ సీతల వైపు కోపంగా చూస్తూ, మా పరువు తీసిన మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను అని అంటూ బయటికి నడిచాడు సంధ్య వాళ్ళ బాబాయ్. అక్కడ పరిస్థితి మొత్తం కొంచెం కుదుట పడే వరకు అక్కడే ఉండి, ఇకపై గొడవలు జరగవు, అందరూ హ్యాపీగానే ఉన్నారు అని డిసైడ్ అయ్యి అప్పుడు సీతని తీసుకుని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు రామ్. బావా, చిన్నగా వెళ్ళు. ఎందుకంత స్పీడు? ఎందుకంటే స్పీడ్గా డ్రైవ్ చేస్తే నా వైఫ్ నన్ను గట్టిగా పట్టుకుంటుంది కదా, అందుకని.
మీ భార్య మిమ్మల్ని చిన్నగా డ్రైవ్ చేసినా సరే గట్టిగా పట్టుకుంటుంది. మీరు చిన్నగా వెళ్ళండి మహానుభావ. ఆహా! అవునా? రామ్ నవ్వుతూ, సరదాకి అన్నానే. ఇంటి దగ్గర అన్నపూర్ణమ్మ గారు వెయిట్ చేస్తున్నారు. ఎవరు? అన్నపూర్ణమ్మ గారా? ఆవిడెందుకొచ్చింది? ఏమోనే, నాకేం తెలియదు. కానీ ఆవిడ రావడం నాకు సంతోషంగానే అనిపిస్తోంది. ఆవిడ ప్రవర్తన చూస్తుంటే నన్ను పూర్తిగా క్షమించారని అనిపిస్తోంది. ఏమీ కాదు బావా. ఆవిడ మనసులో ఏదో పెట్టుకుని ఏదేదో మాట్లాడుతుంది బావా. సీత, నీకు నేనిప్పుడే చెప్తున్నాను. ఆవిడికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. మా అమ్మతో నువ్వు ఎలా ఉంటావో ఆవిడతో కూడా అలాగే ఉండాలి. ఏమాత్రం ఇన్సల్ట్ చేసినా నేను అస్సలు ఊరుకోను. రామ్ మాటలు వింటూ, బావా, నీకు ఆవిడని చూస్తే అర్థం కావట్లేదా? ఆవిడ చూపులు మాటలు అన్నీ తేడా మనసులో అనుకుంటోంది సీత. రామ్ సీత ఇంటికి చేరుకున్నారు. అన్నపూర్ణమ్మ హాల్లో కూర్చుని ఉంది. రామ్ రాగానే చిరునవ్వుతో రామ్ వైపు చూస్తూ, ఎలా ఉన్నావు రామ్? బాగున్నావా? నవ్వుతూ అడిగింది ఆవిడ. బావున్నానమ్మా, మీరెలా ఉన్నారు? బావున్నారా? అంటూ వెనకగా వస్తున్న సీత వైపు అలాగే చూస్తూ కింద నుంచి పై వరకు ఒక్కసారి చూసి తొందరగా సీత దగ్గరికి వచ్చి, సీత, ఏమైనా విశేషమా? విశేషమా? అంటూ సీత పొట్ట మీద చెయ్యి వేసి అడిగింది 2 సార్లు. ఆవిడ ఉన్నట్లుండి తన వైపుకి వేగంగా వచ్చి అదొక రకంగా తనని చూస్తూ తనతో అలా ప్రవర్తించడం చాలా వింతగా అనిపించింది సీతకి. ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో అర్థం కాక అంది తల అడ్డంగా ఊపుతూ. ఏంటి? మీ పెళ్ళయ్యి 3 నెలలు అవుతుంది. ఇంకా ఎందుకు నీకు ప్రెగ్నెన్సీ రాలేదు? డాక్టర్ గారిని ఒకసారి కలవాల్సింది అంది అన్నపూర్ణమ్మ. ఈసారి ఆవిడ ప్రవర్తన రామ్కి కూడా విచిత్రంగా అనిపించింది. సీతకి చిరాకుగా అనిపించి విసవిస తన రూంలోకి వెళ్ళిపోయింది. సీత, సీత, రామ్ పిలుస్తున్నాడు. అయినా సీత పట్టించుకోకుండా తన రూంలోకి వెళ్ళిపోయింది. సారీ అమ్మా, అది చిరాకుగా ఉంది. ఇప్పటి వరకు కాలేజ్ వర్క్ కదా, స్ట్రెయిన్ అయిపోయి ఇంటికొచ్చింది కదా కవర్ చేస్తూ అన్నాడు రామ్. పర్వాలేదు రామ్, నువ్వు చెప్పు. మీరిద్దరూ ఎలా ఉంటున్నారు? సవ్యంగానే ఉంటున్నారా? పెళ్ళయ్యి 3 నెలలు అవుతున్నా ఇంకా సీత ఎందుకు తల్లవలేదు? అమ్మా, కొంతమందికి ప్రెగ్నెన్సీ లేటుగా వస్తుంది, కొంతమందికి త్వరగా వస్తుంది. అది మన చేతుల్లో పని కాదు. పిల్లలు గాడ్ గిఫ్ట్ కదా. మీరు భోజనం చేశారా? లేదు రామ్. అయ్యో, ఇంకా భోజనం చేయలేదా? అమ్మా, అమ్మా, వంటింట్లో పనిచేస్తున్న అరుంధతిని పిలిచాడు రామ్. అమ్మా, అన్నపూర్ణమ్మ గారికి భోజనం వడ్డించు. మీరు భోజనం చేయండమ్మా, నేను ఇప్పుడే వస్తాను అంటూ రామ్ పైకి వెళ్ళిపోయాడు. సీత ఏదో ఆలోచిస్తూ కూర్చుంది. ఏయ్ సీత, పిలిస్తే పట్టించుకోకుండా అలా పైకొచ్చేసేవేమిటి? అసలు నీకు బుద్ధుందా? ఆవిడ మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా అలా విసురుగా పైకొచ్చేశావు అరుస్తున్నాడు రామ్. బుద్ధి లేనిది నాకు కాదు, ఆవిడికి. మీరిద్దరూ ఎలా ఉంటున్నారు? బానే ఉంటున్నారా? నీకు ప్రెగ్నెన్సీ రాలేదా అని అలా డైరెక్ట్గా అడగచ్చా బావా? నాకు చాలా చిరాకుగా అనిపించింది ఆవిడని చూస్తుంటే. ఛీ, నాకు అసలు ఆవిడని చూస్తేనే ఏదోలాగా ఉంది. ఆడవాళ్ళు అలా మాట్లాడతారా? ఆవిడికి వయసు పెరిగింది గాని బుద్ధి లేదు. సీత గట్టిగా అరుస్తూ ఉండడంతో, నోర్మీ సీత అంటూ లాగిపెట్టి ఒక్కటి కొట్టేశాడు రామ్. ఆవిడికి వినిపిస్తుంది అన్న జ్ఞానం నీకు లేదు. గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అంటారు కదా. నువ్వు ముందు రెస్పెక్ట్ ఇస్తే అవతల వాళ్ళు ఆటోమేటిక్గా ఇస్తారు. నీకే రెస్పెక్ట్గా మాట్లాడడం రానప్పుడు అవతల వాళ్ళ నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? రామ్ కొట్టిన దెబ్బకి సీత వెళ్ళి మంచంపై పడింది. హరే, పెద్ద ఆవిడ ఏదో అంటే నువ్వు అంతలాగా పట్టించుకోవాలా? అదే ప్లేస్లో మీ అమ్మ ఉంటే నువ్వు అలాగే అంటావా? నీకు నేను ఇంటికి వచ్చే ముందే చెప్పాను, ఆవిడికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు, ఇన్సల్ట్ చేస్తే నేను అస్సలు ఊరుకోను అని అంటూ కోపంగా రామ్ బయటికి వెళ్ళిపోయాడు. సీత ఏడుస్తూ ఆ గదిలోనే ఉండిపోయింది. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.